హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక బాలు అయితే మీనాని ఇంటికి తీసుకువస్తాడు. అది చూసిన ప్రభావతి అయితే, ఏంటే నేను ఇంటికి రావద్దని నీకు అక్కడే చెప్పి వార్నింగ్ ఇచ్చాను కదా, అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావు నువ్వు, వీడు తీసుకొచ్చేస్తే వచ్చేస్తావా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, నువ్వు ఆగమ్మా, తప్పు చేసింది తను కాదు, వాళ్ళ తమ్ముడు చేస్తే మీనాని ఎందుకు ఇంట్లోకి రావద్దంటావు నువ్వు అని బాలు అడుగుతుంటే, అవునరా, ఇది అమ్మ ఇల్లు, అమ్మ ఇష్టం వచ్చినట్టు ఉంటే వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళిపోవాలి, వెళ్ళొచ్చు, అమ్మ చెప్పాలి ఇది అని. ఇక మనోజ్ అంటుంటే, ఏంట్రా అమ్మ చెప్పాలి, నువ్వు ఉండకూడదు ముందు ఈ ఇంట్లో, సిగ్గు లేకుండా 40 లక్షలు దొబ్బేసి ఇవన్నీ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మనోజ్ అంటాడు. ఉన్నది మాట్లాడితే ఉలికెక్కువ. బాలు ఆగుతావా, అది పెళ్ళవ్వక ముందు, ఇప్పుడు కాదు కదా అని రోహిణి అంటుంటే, అవునా మరి పెళ్ళయ్యాక ఇంకేమీ ఇన్సిడెంట్ జరగదా వీడి వల్ల ఇంట్లో, ఒకసారి 1,00,000 రూపాయలు పోయినాయి అని చెప్పేసి మీనా వాళ్ళ తమ్ముడు వస్తే మీనా తమ్ముడిని దొంగలు చేశారు ఇద్దరు కలిసి. ఆ విషయం మనోజ్ గారు దొంగతనం చేశాడన్న విషయం తెలుసు కూడా, పాపం మీనా వాళ్ళ తమ్ముడిని దొంగం చేయడం వల్ల ఆడే కోపం వచ్చి తర్వాత రోజు ఇలా మీ దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశాడు. అది వాడి తప్పు కాదు, మీరు అసలు మనుషులైనా, మాట్లాడే విధానం కూడా రాదు. పోనీ అవి దొంగతనం చేసింది వాడా లేకపోతే బయట వాళ్ళ అంటే ఎవరు కాదు, దొంగతనం చేసిందే మీరు, మళ్ళీ మీరు తీసుకెళ్లి వాడి మీద పెట్టారు. ఇది పెళ్ళైన తర్వాత కదా అయింది కదా పార్లరమ్మా, ఇంకా చాలా ఉన్నాయి, మీనా నగలు దొంగతనం చేయలేదా అని ఇక బాలు లిస్ట్ చెప్పుకుంటూ పోతే, అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది ఇంటి సొమ్ము, కానీ మీనా వాళ్ళ తమ్ముళ్ళలాగా మన ఇంటి సొమ్మును ఎవరు పట్టుకెళ్ళిపోలేదు, వాడు పట్టుకెళ్ళాడు, వాడొచ్చి వేరే వాళ్ళ పరాయి ఇంటి సంబంధం తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా, అందుకే కేసు పెడతాను నేను అని ప్రభావతి చెప్తుంది. నాన్న నువ్వన్నా చెప్పు నాన్న అని బాలు అడుగుతుంటే, సత్యం మాత్రం ఇంకా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.